పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మరింత డెడ్లీగా మారుతోంది. సాధారణంగా క్షిపణులు దూసుకెళ్తున్నప్పుడు అవి నేలపై ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తాయో అన్న దానిపై ఎక్కువగా మనం కన్నేస్తాం. కానీ ఆ క్షిపణులు శత్రువుల భూభాగాలను ధ్వంసం చేయడంతో పాటు సొంత ఆర్థిక నిల్వలను కూడా దెబ్బతీస్తాయి. ప్రస్తుతం యుద్ధంలో కోట్ల డాలర్లు బూడిదవుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ యుద్ధం ప్రతిరోజు 90 కోట్ల డాలర్లను అమెరికా ఖర్చు చేస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో వారానికి సుమారు 300 కోట్ల డాలర్లను వెచ్చించింది. సో ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్ధం ఆయుధ బలాలను ప్రదర్శించేది ఎంత మాత్రమూ కాదు. ఆయుధాల ఆర్థిక భారాన్ని ఎంతకాలం భరించి పోరాడుతాయి అనేది అసలైన పరీక్ష. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధిస్తాయా? తక్కువ ఖర్చులో ఎదురుదాడి చేస్తున్న ఇరాన్ ఆర్థికంగా మెరుగుపడుతుందా? వాచ్ ది స్టోరీ. ఇరాన్ యుద్ధం అమెరికాను దెబ్బతీస్తుందా? ఇజ్రాయెల్కు ఇంటర్సెప్టర్ భారంగా మారిందా? యుద్ధాన్ని ఎవరు ఎంతకాలం భరిస్తారు? ఇరాన్ డెడ్లీ క్షిపణిని ప్రయోగిస్తోంది. దాన్ని అడ్డుకోవడానికి అమెరికన్ ఇంటర్సెప్టర్ వెంటనే గాల్లోకి లేస్తోంది. ఇరాన్ క్షిపణిని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుంటుంది. కానీ ఇరాన్ క్షిపణి బూడిదవుతుందో లేదో తెలియదు. కానీ కను రెప్పపాటులో లక్షలాది డాలర్లు మాత్రం భస్మం అయిపోతాయి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధం వెనుక ఆర్థికంగా భారీ నష్టాలు వాటిల్లడం ఖాయం. ఎందుకంటే ఆధునిక యుద్ధాలు కేవలం ఆయుధ బలంతో విజయం సాధించేవి ఎంతమాత్రమూ కాదు. దీని వెనుక డబ్బు నిల్వలతో పాటు పారిశ్రామిక సామర్థ్యం కూడా ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి అవుతున్న ఖర్చులను చూస్తే గుండె గుబేలుమనడం ఖాయం. ఈ యుద్ధంలో అమెరికా రోజుకు 90 కోట్ల డాలర్లను వెచ్చిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే ఒక్కరోజు యుద్ధానికి అమెరికా తగలేస్తున్న మొత్తం ఖర్చు 8,274 కోట్ల రూపాయలన్నమాట. యుద్ధం మొదలైన 100 గంటల్లోనే అమెరికా వార్ బిల్లు 370 కోట్ల డాలర్లకు చేరిపోయింది. అమెరికా యుద్ధం ఖర్చు ఎందుకంత భారీగా పెరుగుతోంది? ఒక టొమాహక్ క్రూయిజ్ క్షిపణి ఖరీదు సుమారు 20 లక్షల డాలర్లు. ఒక పేట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణి ఖరీదు 30 నుంచి 40 లక్షల డాలర్లు పలుకుతోంది. ఒక థర్డ్ ఇంటర్సెప్టర్ ధర దాదాపు $1,20,00,000. ఒక్క రాత్రిలోనే డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించినప్పుడు ఆ ఖర్చు కోట్ల డాలర్లకు చేరుకుంటుంది. అయితే ఇరాన్పై యుద్ధాన్ని కొనసాగించేందుకు తమ వద్ద తగినన్ని వనరులున్నాయని వాషింగ్టన్ చెబుతోంది. తాము ఈ ఖర్చును భరించలేమని ఇరాన్ అనుకుంటోందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. తమ ఆయుధ ఆర్థిక నిల్వపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC తప్పుగా అంచనా వేస్తోందన్నారు. తమకు ఎలాంటి కొరతలు లేవని అమెరికా రక్షణ మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తమను తాము రక్షించుకోవడానికి, దాడులు చేయడానికి తమ వద్ద ఆయుధాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. యుద్ధం ఎంతకాలం కొనసాగినా తట్టుకునే సామర్థ్యం తమకు ఉందని పీట్ హెగ్సెత్ తెలిపారు. నిజానికి పశ్చిమాసియాలో అమెరికా భారీగా సైనిక శక్తిని మోహరించింది. సుమారు 50,000 మంది సైనికులు, 200 యుద్ధ విమానాలు, 2 విమాన వాహక నౌకలు ఈ యుద్ధంలో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్లోని 2,000కు పైగా లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. అయితే ఈ యుద్ధాన్ని కొనసాగించడం అనేది కేవలం అమెరికాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇజ్రాయెల్ కూడా ఇక్కడ ఒక సంక్లిష్టమైన లెక్కను ఎదుర్కోవాల్సి వస్తోంది. శత్రువుల నుంచి వస్తున్న క్షిపణులను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ తన గగనతల రక్షణ వ్యవస్థలను నిరంతరం ఉపయోగిస్తూనే ఉండాలి. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో వాడే ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర లక్షల డాలర్లలో పలుకుతోంది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే ఇరాన్ సుమారు 200 బాలిస్టిక్ మిసైళ్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ చాలా వరకు అడ్డుకుంది. కానీ ఇలా పదే పదే భారీ స్థాయిలో వచ్చే దాడులను అడ్డుకోవడం అనేది ఏ దేశ ఆయుధ సంపత్తికైనా పెను సవాలే. యుద్ధం ఎంతకాలం సాగితే ఆ ఆర్థిక భారం అంతలా పెరుగుతుంది. ఇరాన్ దాడులు ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు ప్రతి వారం సుమారు 300 కోట్ల డాలర్లు ఖర్చవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ తాము ఈ పోరాటాన్ని కొనసాగించగలమని ఇజ్రాయెల్ గట్టిగా చెబుతోంది. తమ మనుగడను, భవిష్యత్తును కాపాడుకోవడానికి మునుపెన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF పూర్తి శక్తిని ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్నామని టెల్ అవీవ్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ మాత్రం భిన్నమైన వ్యూహంతో పోరాడుతోంది. టెహ్రాన్ ప్రధానంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రతీకార చర్యగా పేర్కొంటూ ఇరాన్ చేస్తున్న దాడుల్లో ఇప్పటికే 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులను, 2,000 పైగా డ్రోన్లను ప్రయోగించినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ డ్రోన్లలో కొన్నింటిని ఇరాన్ చాలా తక్కువ ఖర్చుతో తయారు చేస్తోంది. అందుకే ఇరాన్ వాటిని భారీ సంఖ్యలో ప్రయోగించగలుగుతోంది.
కానీ ఈ నిల్వలు కూడా అపరిమితమేమీ కాదు. అంతేకాకుండా ప్రస్తుతం ఇరాన్ అంతర్జాతీయంగా కఠినమైన ఆంక్షల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఆంక్షలు ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. మరోవైపు ఇరాన్కు చెందిన క్షిపణి లాంచ్ సైట్లు, ఆయుధ గిడ్డంగులు, తయారీ కేంద్రాలని లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. దీంతో ఇరాన్ దాడుల వేగాన్ని తగ్గించే అవకాశం ఉంది. చివరికి ఈ యుద్ధం కేవలం ఆయుధ బలంతో నడుస్తున్నది ఏమాత్రం కాదు. ఒకరినొకరు ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసుకునే తంత్రంగా ఈ యుద్ధం మారుతోంది. ప్రయోగించే ప్రతి క్షిపణి ఆయుధ నిల్వలను తగ్గిస్తుంది. అడ్డుకునే ప్రతి దాడి భారీ ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఇరుపక్షాల ముందున్న ప్రశ్న ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు అనే దానికంటే ఎవరు ఎంతకాలం పోరాడగలరు అన్నదే అసలు సవాల్.